ప్రతిరోజు కొన్ని కోట్ల మంది సోషల్ మీడియా చూస్తున్నారండి. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ప్రతిరోజు కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఈ సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం పబ్లిసిటీ చేయబడును. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. LBR డిజిటల్ మార్కెటింగ్ అండి. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. చాలామంది కామెంట్ చేశారు, ఈ చైనా అనేది రాబోయే 2030వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం దేశాల్లో కలిపితే క్రిస్టియన్ పాపులేషన్ ఎంత ఉంటుందో అంతకు డబుల్ ఒక్క చైనా దేశంలోనే క్రిస్టియన్ పాపులేషన్ ఉంటుందంట. వీడియోలో వివరంగా చెప్తాను, ఒక్క పాయింట్ కూడా మిస్ అవుతుందండి, చాలా జాగ్రత్తగా వినాలి. వేగంగా క్రిస్టియానిటీ చైనా దేశంలో పెరుగుతుందండి. మీరు కావాలంటే ఆ సర్వేలు ఒకసారి చూడొచ్చు. మన భారతదేశంలో క్రిస్టియానిటీ శాతం 2%. చైనాలో క్రిస్టియానిటీ పర్సంటేజ్ ఎంతో తెలుసా? షాక్ అయిపోతారు. 8% మన భారతదేశం కంటే డబల్ త్రిబుల్ ఉన్నారు చైనా దేశంలో. మీరు అడగచ్చు, ఎలాగండి భారతదేశంలో 1000 సంవత్సరాల నుంచి క్రిస్టియన్ పర్సంటేజ్ 2%. భారతదేశంలో 1300 సంవత్సరాల క్రితమే క్రిస్టియానిటీ ఉంది. చైనా దేశంలో క్రిస్టియానిటీ అనేది 50 సంవత్సరాల క్రితం కనుక మీరు చైనా దేశం చూస్తే క్రిస్టియానిటీ అనేది లేదు. ఒక్కసారిగా ఎలాగండి 8% క్రిస్టియానిటీ ఎలా పెరిగిందంటే, ఒక చిన్న మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. చైనాలో క్రిస్టియానిటీ లేదండి. ఒక 20-30 సంవత్సరాల నుంచి వేగంగా క్రిస్టియానిటీ పెరుగుతుంది చైనా దేశంలో. మన భారతదేశం క్రిస్టియానిటీ కంటే డబల్ త్రిబుల్ ఉంది ఇవాళ. చైనా దేశం వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు క్రిస్టియన్స్గా ఎలా మారారంటే, వాళ్ళు గ్రంథాలన్నీ చదువుతారండి. చైనా దేశం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చైనా దేశం చాలా తెలివిగా ఉంటారు, వాళ్ళు చాలా మెచ్యూర్డ్గా ఉంటారు. మీరు యూరప్, చైనా దేశం, ఇతర దేశాలు పోతే వాళ్ళ పుస్తకాలు ఎక్కువ చదువుతారండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ చైనా ప్రజలు అన్ని మత గ్రంథాలు చదువుతున్నారు ఈ మధ్య. వాళ్ళు అన్ని గ్రంథాలు చదివిన తర్వాత యేసుక్రీస్తే నిజమైన దేవుడని వాళ్ళు ఒప్పుకొని, మీరు అసలు ప్రపంచంలో వేగంగా చైనా దేశంలో క్రిస్టియానిటీ పెరుగుతుంది. మీకు ఇరాన్లో క్రిస్టియానిటీ వేగంగా పెరుగుతుంది, ఆఫ్రికాలో క్రిస్టియానిటీ వేగంగా పెరుగుతుంది. ఇలా చాలా దేశాల్లో క్రిస్టియానిటీ విపరీతంగా పెరుగుతుంది. ఒక సర్వే ఏం చెప్తుందంటే, 2030వ సంవత్సరం వచ్చేసరికి చైనా దేశంలో హయ్యెస్ట్ క్రిస్టియానిటీ ఉంటుందంట. ప్రపంచ దేశాల్లో అన్ని క్రిస్టియన్ పాపులేషన్ కలిపితే చైనా దేశంలో ఎక్కువ పాపులేషన్ ఉంటుందని ఒక సర్వే చెప్తుంది. దీని గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే చేయండి.